ఒక్కడి వల్ల ఏమైనా ఉపకారం ఉంటుందా? ఆ తరం వాళ్ళు ఒక్కడు కూడా ఏం లేడంట, నీతిమంతుడు. ఆయన ఒక్కడే నిందారహితుడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిందలు పడ్డవాళ్లే కదా, నిందలో పడ్డంటి వారే. అయితే ఈ తరం వారిలో ఒక్కడు కూడా నిందారహితుడు లేడు అని చెప్పి ఆ నీతిమంతుడు ఒక్కడికి ఎవరితో మాట్లాడతాడు దేవుడు? నీతిమంతులతో. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడైనటువంటి ఎవరైనా నోవహుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చదవండి. వాడలో ప్రవేశించాలి. ఎందుకు? నేను 120 సంవత్సరాలు చెప్పమన్నాను. ఏంటంటే అమ్మ మీకు అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? నాశనం అయిపోతారా, చచ్చిపోతారా, నరకానికి వెళ్ళిపోతారా, మీ ఇబ్బందులు మానంరా బాబు, మీ తాగుడు మానంరా బాబు, మీ అబద్ధాలు మానంరా బాబు, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడ? 120 years చెప్పాడు. ఒక్కడు కూడా ఏం లేదు. దేవుడికి ఏమైందంట? ఆ కోపాన్ని బయలుపరటకి ఏం చేస్తున్నాడు? తన యొక్క ఉగ్రతను అక్కడ బయలుపరుస్తూ చూపెడుతున్నాడు. ఒకడే ఒక వాడ తీసుకో. నోవహుకి ఏం చెప్తే ఇంకేం లేదు. విశ్వాసులు ఇలా చెప్తే ఆయన చెప్తాడులే, వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు కదా. ఆయన ఎప్పుడు చెప్పాడు? మన పని మందే కదా, ఆయన బాధ అయింది, మా బాధ మాది అన్నట్టుగా కాకుండా నోవహు ఒక్కడ మాత్రమే ఏం చెప్తుంది, నువ్వేమన్నాడు అలా చెప్పమన్నాడు. అమాయకంగా వెళ్ళి, అరే నాయన ఇలా జరుగుతుంది, ప్రమాదం వచ్చేస్తుంది, మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని చెప్తే ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు ఏమన్నాడు? వాళ్ళు 120 years ఏకదాటిగా కంటిన్యూగా వాళ్ళకి టాకింగ్ చేస్తూనే ఉన్నాడు, వాళ్ళకి ప్రకటిస్తున్నాడు, వాళ్ళ స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కడు కూడా విన్నవాడు ఒక్కడే. దేవుడు చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు అంతే. విన్నది ఏం చేస్తున్నాడు? అక్కడ చెప్పమంటే చెప్తున్నాడు. ఇది ఒక్కడే చేస్తున్నాడు ఆయన అంతే. అక్కడికి వెళ్తున్నాడు, ఏమన్నాడు? నాట్ రెస్పాన్స్ లేదు. వస్తే చూశాడు, నోవహు నువ్వు నా మాట విన్నావు, నువ్వు మాట విన్నావు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. చాలు. ఏమండి, మీరు సంఘంలోనికి వచ్చారు, మీ కుటుంబంలో అందరూ కూడా మూర్ఖులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కోపిస్తులు అవ్వచ్చు, మీ మాట వెళ్ళిపోవచ్చు. మీరు ఒక్కరినే కోరుకుంటున్నాడు దేవుడు. మీ ఒక్కరి వల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. అర్థమవుతుందా? మీ ప్రార్థన ఊరికే పోదు, మీ కన్నీళ్ళు ఊరికే పోవు, మీ మనం ఊరికే పోదు. దేవుడు మాట మీరు వింటే ఒక్కడి వల్ల ఏం బాగుపడుతుంది? ప్రపంచం ఏమైంది? పరిపక్వమైపోయింది. అవునా కదా? పరిశుద్ధమైపోయింది. పాపమంతా ఆ ప్రళయ వర్షంలో కొట్టుకుపోయింది. అర్థమవుతుందా? మీ ఒక్కరి కన్నీళ్ళు మీ కుటుంబకులు పాట ఏంటంటే పాపాలన్నీ తుడిచిపెట్టిపోతాయి. వాళ్ళ ప్రాణాలను మీరు కాపాడిన అవుతారు. ఈ రోజు కాకపోతే వాళ్ళు వినలేదు, విన్నారా? ఏమైపోయాలో పాతాళ గర్భంలో కలిసిపోయారు. ఆ పాతాళ గర్భం తవ్వుతుంటేనే ఏం బయటపడుతుందో తెలుసా? ఇల్లు కట్టినప్పుడు